అందరికీ నమస్తే. ఈరోజు కల్వకుంట్ల కేటీఆర్ గారు కాళేశ్వరం సందర్శన అని చెప్పి ఇవాళ మళ్ళొకసారి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు 1,00,000 కోట్ల ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి తెలంగాణ ప్రజలకు తప్పయింది క్షమాపణ చెప్పి మా నిర్వాహకం వల్లే మా దోపిడీ వల్లనే ఇవాళ కాళేశ్వరం కానీ కుంగుబాటుకు లోనైందని తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిగ్గులేని దద్దమ్మలు ఇవాళ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి దొంగలు ఇవాళ కాళేశ్వరం సందర్శనకని వెళ్ళి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరొకసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు కాళేశ్వరంలో దూకినా లేకపోతే రోడ్డు మీద పడి చచ్చినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కల్వకుంట్ల కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్కు మేము సవాల్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, నీ దోపిడీ వల్లనే, మీ దుర్మార్గం వల్లనే తెలంగాణ ప్రజలకు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద పెట్టారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 నెలలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అపర్నిశలు కష్టపడి ఇవాళ మీరు చేసిన అప్పులను కడుతూనే తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి ఏకైక ఒక ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలకు చాటే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారి పైన ఎలాంటి అవాకులు చెవాకులు పేలినా తెలంగాణ ప్రజలు మరొకసారి మీకు కర్రు గాల్చి మళ్ళా వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ, నమస్తే.